వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయుడుగా అడ్డంగా చిక్కిపోతున్నారు. జగన్ అండతో వీళ్ళు ఏం పని చేశారు ఏమనేది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మొత్తం కూపీలు అవుతున్నారు. ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా చిత్తూరులో రోజుకొక స్కామ్ అయితే బయటపడుతూ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే మొదట కుప్పంలో జరిగినటువంటి అవినీతి పైన ఫోకస్ పెట్టారు. తర్వాత చిత్తూరు జెడ్పీలో జరిగినటువంటి స్కామ్ బయటకు వచ్చింది. ఇప్పుడు అదే చిత్తూరు నగరపాలక సంస్థలో జరిగినటువంటి భారీ గోల్మాల్ వ్యవహారం కూడా బయటకు వచ్చేసింది. అదేంటనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయల నిధులు గోల్మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు కార్పొరేషన్లో ఆడిటింగ్ చేశారు. ఈ సందర్భంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆడిటింగ్ క్లియరెన్స్ చేయాలని అలా జరగలేదని, అలాగే ఇష్టానుసారంగా నీళ్లు ఖర్చు చేసినట్టుగా కార్పొరేషన్ నిధులైతే ఖర్చు చేశారని కూడా వెలుగు చూసింది. అయితే చిత్తూరు నగరపాలక సంస్థలో సుమారు 28 కోట్లకు పైగా గోల్మాల్ జరిగిందని వెలుగు చూడడం వెనక కలకలం రేపుతుంది. ఇప్పుడు 2023 డిసెంబర్ 11వ తేదీన చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్గా డాక్టర్ జె అరుణ బాధ్యతలు స్వీకరించారు. అయితే అప్పటి నుంచి కూడా వైసీపీ మంత్రి అండదండలతో అరుణకు చిత్తూరు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం వచ్చిందని కూడా ఆరోపణలు అయితే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు చిత్తూరు నగరపాలక సంస్థగా నగదు చెల్లింపు, రాబడులు, జమకు సంబంధించి క్యాష్ బుక్ నిర్వహణ గురించి కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని, అన్ని లెక్కలు గాలికి వదిలేసి వచ్చిన నిధులు వచ్చినట్టుగా ఖర్చు చేశారని కూడా, కోట్లాది రూపాయల నిధులు దారి మళ్లించారని కూడా ఆడిటింగ్లో వెలుగు చూసిందని కూడా ఆడిట్ శాఖ ఆర్డిటి గోవిందప్ప తెలిపారు. ఇప్పుడు చిత్తూరు నగరపాలక సంస్థలో జరిగినటువంటి గోల్మాల్ వ్యవహారం సక్రమంగా లెక్కలు చూపించుకుంటే సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని గోవిందప్ప అయితే అంటున్నారు. అయితే చిత్తూరు నగరపాలక సంస్థ లక్షల విలువ చేసేటువంటి వస్తువులు కొనుగోలు చేసిన వాటిని స్టాక్ రిజిస్ట్రేషన్లో లెక్కలు లేవని కూడా వెలుగు చూసింది. అయితే డి&ఓ అలాగే ట్రేడ్ లైసెన్స్కు సంబంధించినటువంటి సుమారు 2 కోట్ల రూపాయలు పత్తాలు లేవని కూడా వెలుగు చూసింది. అయితే కాంట్రాక్టర్లు ఎంత నగదు ఇచ్చారు, ఎంత బిల్లులు చెల్లించారు అనేది కూడా సక్రమంగా రికార్డులు కూడా లేవని ఇటువంటివన్నీ కూడా వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు. అయితే అకౌంట్ విభాగంలో ఈఎండి అలాగే ఎన్ఎఫ్డి సక్రమంగా లేదనేసి కూడా ఇటువంటి వాటిని కూడా బయట పెట్టారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించడానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఇది ఇప్పుడు మరికొన్ని నిజాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇక మొత్తం కూడా చిత్తూరు జిల్లాలోనే ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద టెన్షన్ పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఏం జరిగింది ఏమనేది కూడా ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు దీనికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.